ఆంధ్రప్రదేశ్ టెక్నాలజీ సర్వీస్ చైర్మన్గా మన్నవ మోహన్ కృష్ణ బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి అమెరికా పర్యటనకు వచ్చారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని న్యూజెర్సీలో రాబర్ట్ ఆల్బర్ట్స్ ప్యాలెస్లో ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం నిర్వహించారు. గత 15 సంవత్సరాలుగా మన్నవ మోహన్ కృష్ణ గారు న్యూజెర్సీలో ఏం ఫంక్షన్ చేసినా తెలుగుదేశం పార్టీ కార్యక్రమమైనా తను వెన్నంటి ఉండి ప్రతి కార్యక్రమానికి హాజరవుతుంటాడు. తెలుగుదేశం తరపున ఏ కార్యక్రమం జరిగినా తాను కవరేజ్ చేసేవారు. బాలయ్య బాబు ఎప్పుడు వచ్చినా సరే సినిమా పరంగా కానీ రాజకీయ కార్యక్రమాలు కానీ బసవతారం ఆసుపత్రికి నిధుల సేకరణకు కానీ ముందుండి కార్యక్రమాన్ని విజయవంతం చేసేవారు. ధర్నాలు, నిరసనలు, టీడీపీ నిర్వహించే పోరాటాల్లో మన్నవ గారు ముందుండి నడిపిస్తారు. పార్కుల్లో కారు ర్యాలీలు కవర్ చేసేవారు. ఏపీటీఎస్ చైర్మన్ గా మన్నవ గారు కావడంతో అందరూ హర్షం వ్యక్తం చేశారు. ఆయన తన 15 ఏళ్ల రాజకీయ జీవితంలో జ్ఞాపకాలన్నీ పంచుకున్నారు. తరువాత ఒక చైర్మనే కాదు, భవిష్యత్తులో పైకి ఎదగాలని, ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రి పదవులు పొందాలని ఆశిస్తూ మన్నవ గారి సేవలను అందరూ గుర్తు చేసుకున్నారు. జనవరి 10న రాత్రి 7 గంటల సమయంలో నిర్వహించిన మన్నవ మోహన్ కృష్ణతో మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమాన్ని ఎన్ఆర్ఐలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జై స్వరాజ్య టీవీ అండ్ జేఎస్డబ్ల్యూ టీవీ గ్లోబల్ డైరెక్టర్ శివకుమార్ ఆనంద్ ఏపీటీఎస్ చైర్మన్ మన్నవ మోహన్ కృష్ణకు శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం కాసేపు ముచ్చటించారు. ఏపీటీఎస్ చైర్మన్ ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం అట్టహాసంగా జరగడంపై ఎన్ఆర్ఐలు సైతం సంతోషం వ్యక్తం చేశారు. అందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారు? హలో న్యూజెర్సీ. వాయిస్ ఎందుకు అందరూ కొంచెం డల్గానే ఉంది. ఆ లైడే పెడుతుంది పెద్దాటింది కాదు. చాలా రోజుల తర్వాత మిమ్మల్ని అందరినీ ఈరోజు ఇక్కడ కలవడం చాలా సంతోషంగా ఉంది. ఏపీ టెక్నాలజీ సర్వీసెస్ చైర్మన్గా నేను పదవి బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా నా మిత్రులు, శ్రేయోభిలాషులు కలిపి నిర్వహిస్తున్న ఈ ఆత్మీయ సభకి మీరందరూ ఇంతమంది ఇక్కడ రావటం నాకు చాలా సంతోషంగా ఉంది. నాపై ఎంతో నమ్మకం ఉంచి నన్ను ఏపీటీఎస్ చైర్మన్గా నియమించిన తెలుగుదేశం పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ దిశను మార్చే దార్శనికుడు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, పవర్ స్టార్ జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర భవిష్యత్ రథసారథి, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి నారా లోకేష్ గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. అలాగే నాకు కొండంత అండగా నిలబడి నన్ను ఎప్పుడూ ప్రోత్సహించే నందమూరి నరసింహం, డాక్టర్ మహారాజ్, హిందూపురం శాసనసభ్యులు నందమూరి బాలకృష్ణ గారికి నా ధన్యవాదాలు. తెలుగుదేశం పార్టీ నా శ్వాస, నా ప్రాణం, నా ఊపిరి అన్న విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారక రామారావు గారు వీరాభిమానైన నేను నా చిన్నప్పటి నుంచే ఆయన స్థాపించిన తెలుగుదేశం పార్టీ అంటే నాకు ఎంతో అభిమానం. కాలేజ్ రోజుల నుంచే నేను తెలుగుదేశం పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనేవాడిని. ఆ తర్వాత ఇక్కడ అమెరికాకు వచ్చి స్థిరపడినా కూడా తెలుగుదేశం పార్టీ మీద అభిమానంతో అమెరికాలోను అలానే అక్కడ ఆంధ్రప్రదేశ్లోను ఎన్నో కార్యక్రమాలు ఇన్ని సంవత్సరాల్లో చేసే అదృష్టం నాకు దక్కింది. పార్టీకి ఇన్ని సంవత్సరాలు నేను చేసిన సేవని గుర్తించి నా విధేయతను, నా అంకిత భావం, నా సమర్థతను గుర్తించి పార్టీ నాకు ఇంత కీలకమైన బాధ్యతలు అప్పగించినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ సందర్భంగా నాకు జన్మనిచ్చి నాకు విద్యాబుద్ధులు నేర్పించి నన్ను ఇంత వాణి చేసిన నా తల్లిదండ్రులకు కృతజ్ఞతలు. అలాగే నా భార్య గురించి కూడా చెప్పాలి. గత 20 సంవత్సరాల నుంచి నేను అనేక యాక్టివిటీస్తో కంటిన్యూస్ బిజీగా ఉన్నాను. ఎన్ఆర్ఐ టీడీపీ అని, నాట్స్ అని, తెలుగుదేశం అని, ఇంకో పక్క వ్యాపారాలని, అక్కడ ఆంధ్రాలో, ఇక్కడ అమెరికాలో
రెండు చోట్ల కూడా వీటన్నిటితో నేను బిజీగా ఉన్నా కూడా నన్ను అర్థం చేసుకొని నాకు అన్నిట్లో నాకు అండగా ఉంటూ నేను వేసే ప్రతి అడుగులో నాకు తోడుగా ఉంటూ నన్ను అందరితో ప్రోత్సహించి నా కోసం ఎన్నో త్యాగాలు చేసిన నా శ్రీమతి ప్రశాంతికి ఎన్ని కృతజ్ఞతలు చెప్పినా కూడా తక్కువే. అలాగే నా పిల్లలు రితిక వర్షిక నా ప్రాణం, అలాగే మిగతా నా కుటుంబ సభ్యులు కూడా నా తమ్ముడు కానీ నా బావమరిది కానీ అందరూ కూడా నాకు నా మిగిలిన కుటుంబ సభ్యులు అందరూ కూడా నాకు ఎంతో సహకరించారు. వాళ్ళందరూ కూడా ఈ సందర్భంగా కృతజ్ఞతలు. నా జర్నీలో న్యూజెర్సీ కూడా ఎంతో కీలక పాత్ర పోషించింది. నేను నా జీవితంలో నేను ఎక్కువ గడిపిన ప్రాంతాలు రెండు, ఒకటి గుంటూరు, రెండు న్యూజెర్సీ. గుంటూరులో నేను ఓన్లీ ఎడ్యుకేషన్ వరకే ఉన్నాను, కానీ నాకు సోషల్గా, ప్రొఫెషనల్గా, పొలిటికల్గా, ప్రొఫైల్ పరంగా ఎదగడానికి కారణం న్యూజెర్సీ. దానికి కారణం మీరందరూ నాకు ఇచ్చిన ప్రోత్సాహం, మీరందరూ నాకు అందించిన సహకారం వల్లే నేను జీవితంలో ఇక్కడ వరకు వచ్చాను. అది ఎప్పుడు మర్చిపోలేను. అందుకే మీ అందరికి కూడా ఎప్పుడు రుణపడి ఉంటాను. థ్యాంక్ యూ న్యూజెర్సీ. న్యూజెర్సీ కాకుండా నాకు అమెరికాలోని మిగతా రాష్ట్రాల్లో కూడా అనేక మంది మంచి మిత్రులు ఉన్నారు. అది నా అదృష్టం. ఈ కార్యక్రమానికి కూడా అమెరికాలోని అనేక రాష్ట్రాల నుంచి మిత్రులు చాలామంది వచ్చారు. వాళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు. అమెరికాలో అయినా ఆంధ్రాలో అయినా నా బలం జనం. ఇందాక ఏమీ చూశారు కదా, ఎక్కడున్నా నేను జనం మనిషిని. జనంతో పాటు నా స్నేహితులు. నా అదృష్టమైన నాతో ఒకసారి స్నేహితుడైతే జీవితకాలం ఉంటాడు. నేను వేసిన ప్రతి అడుగులో నా స్నేహితులు నాకు అండగా నిలబడి నన్ను నడిపించి నాకు సహకారం అందించి నేను చేసిన ఎన్నో కార్యక్రమాల్లో వాళ్ళందరూ కూడా ఎంతో సహకరించారు. మీ అందరికీ ఎన్ని జన్మలు ఎత్తినా మీ రుణం తీర్చుకోలేను. మీరు లేకపోతే నేను లేను. కాసేపు రాజకీయాలు మాట్లాడదాం. ఇప్పుడు దాకా అందరికీ థ్యాంక్స్ చెప్పాను. 5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి పాలనలో రాష్ట్రం రావణ కాష్టంలో మారింది. ఎటు చూసినా దౌర్జన్యం, అన్యాయం, అక్రమం. అన్నపూర్ణ లాంటి ఆంధ్రప్రదేశ్ని అంధకార ప్రదేశ్గా మార్చేశాడు జగన్మోహన్ రెడ్డి. భారతదేశంలోనే అగ్రస్థాయిలో ఉండే ఆంధ్రప్రదేశ్ని అధమ స్థాయికి తీసుకొచ్చాడు. నారా లోకేష్ గారు యువగళం పాదయాత్ర చేస్తున్నప్పుడు అనేక చోట్ల మైక్ లాగేశారు. కొన్ని చోట్ల ఆయన కూర్చోవడానికి, నిల్చోవడానికి కూడా లేకుండా స్టూల్ లాగేశారు. పవన్ కళ్యాణ్ గారిని ఎంతో వేధించారు. పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత జీవితం మీద హద్దులు దాటి విమర్శలు చేశారు. పవన్ కళ్యాణ్ గారి సినిమాలకి విడుదలకి అనేక అడ్డంకులు కల్పించారు. ఆయన విశాఖపట్నం వెళ్తే హోటల్ గదిలోంచి కూడా బయటికి రానివ్వలేదు. వీటన్నిటికీ పరాకాష్ఠగా సాక్షాత్తు నారా చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా అరెస్ట్ చేశారు చేయని తప్పుకి. ఆయన వయసును కూడా పరిగణలో తీసుకోకుండా జైల్లో కనీస సౌకర్యాలు కూడా ఇవ్వకుండా నారా చంద్రబాబు నాయుడు గారిని దారుణంగా వేధించారు. నారా చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయిన దురదృష్టకరమైన రోజు, ఆ రోజు నేను కూడా ఆయనతో పాటు కోర్టులోనే ఉన్నాను. అది నా జీవితంలో అత్యంత బాధాకరమైన సంఘటనలో ఒకటి. ఈ పాపాలన్నీ పండి జగన్మోహన్ రెడ్డికి ప్రజలు చారిత్రాత్మక తీర్పిచ్చి చరిత్రలో కని విని ఎరుగని రీతిలో చీగొట్టారు, తరిమి కొట్టారు, చిత్తుగా ఓడించారు. ఆ వైసీపీ పార్టీని తీసుకొని బంగాళాఖాతంలో పడేశారు. మళ్ళా రాష్ట్రానికి ఇప్పుడు మంచి రోజులు వస్తున్నాయి. దగాపడ్డ రాష్ట్రాన్ని మళ్ళా దారిలో పెట్టడానికి కూటమి ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తూ ఉంది. టెక్నాలజీలో ప్రపంచంలో అన్ని దేశాలు దూసుకెళ్తున్నాయి. భారతదేశం కూడా అగ్రస్థానంలో ఉంది.
భారతదేశంలోనే, ఆంధ్రదేశంలో కాదు భారతదేశంలోనే ఐటీ అనగానే గుర్తొచ్చే ముఖ్యమైన నాయకుల్లో మొదటి పేరు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిది. ఆయన ఆనాడు ఐటీ రంగంలో తీసుకొచ్చిన విప్లవాత్మక సంస్కరణలు, మార్పుల వల్లే అనేక మంది విదేశాలకు వెళ్ళి మనబోటి వాళ్ళందరం అక్కడికి వెళ్ళి వాళ్ళందరూ రాణించి అనేక మందికి ఉపాధి కల్పించే స్థాయికి వచ్చారంటే దానికి కారణం దార్శనికుడైన మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. తండ్రికి తగ్గ తనయుడిగా ఆయన అడుగుజాడల్లో నారా లోకేష్ గారు ఐటీ మంత్రిగా ఐటీ శాఖని పరుగులు పెట్టిస్తూ టెక్నాలజీని అన్ని రంగాల్లో విస్తరిస్తూ ఉద్యోగాలు, ఉపాధి పెంచుతూ రాష్ట్రాన్ని పురోగతిలో తీసుకెళ్తున్నారు. వాళ్ళిద్దరి అడుగుజాడల్లో ఆంధ్రప్రదేశ్ టెక్నాలజీ సర్వీసెస్ చైర్మన్గా నేను కూడా రాష్ట్రంలోని అన్ని విభాగాల్లో టెక్నాలజీ యూసేజ్ని మరింత పెంచడానికి, మరింత విస్తృతపరచడానికి నా వంతు కృషి చేస్తానని చెప్పేసి సవినయంగా తెలియజేసుకుంటున్నాను. సాఫ్ట్వేర్ మరియు హార్డ్వేర్ ప్రొక్యూర్మెంట్స్ మరింత పెంచడం, సైబర్ సెక్యూరిటీని వ్యవస్థని మరింత పటిష్టం చేయడం, అలానే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని యూసేజ్ని మరింత పెంచి అన్ని డిపార్ట్మెంట్స్లో కూడా టెక్నాలజీని మరింత ఇంకా ఎక్స్పాండ్ చేయటం, టెక్నాలజీ కంపెనీలు అక్కడికి మరిన్ని తీసుకురావడం, తద్వారా ఉద్యోగాలు, ఉపాధి కల్పించడానికి నా వంతు కృషి చేస్తూ దీన్ని నేను ఒక పదవిగా కాకుండా దీన్ని ఒక బాధ్యతగా నా కర్తవ్యం నిర్వర్తిస్తానని చెప్పేసి మీ అందరికీ సవినయంగా తెలియజేసుకుంటూ ఉన్నాను. గత వైసీపీ ప్రభుత్వంలో హయాంలో 5 సంవత్సరాల్లో అనేక మంది ఎన్ఆర్ఐలు వాళ్ళ ఆస్తులు అమ్ముకొని అమ్మటం జరిగింది. అలానే అనేక మంది చదువుకున్న వాళ్ళు కూడా వేరే రాష్ట్రాలకి వలస వెళ్ళిపోవడం కూడా జరిగింది. ఎందుకంటే అక్కడ ఉద్యోగాలు లేవు, ఉపాధి లేదు, పెట్టుబడి లేదు, వ్యాపారాలు లేవు, రాష్ట్రం అంతా ఆర్థికంగా దివాళా తీసే పరిస్థితి. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి. మళ్ళా ఇప్పుడు మంచి ప్రభుత్వం వచ్చింది. చంద్రబాబు నాయుడు పాలనలో రాష్ట్రం ఇప్పుడు మళ్ళా నిత్య కళ్యాణం పచ్చతనంలా కళకళలాడుతూ ఉంది. నారా చంద్రబాబు నాయుడు గారి బ్రాండ్ మీద ఉన్న నమ్మకంతో అనేక కంపెనీలు వరదల వెల్లువల మళ్ళా ఆంధ్ర రాష్ట్రానికి వచ్చి పెట్టుబడులు పెడుతున్నాయి. ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి బాగోకపోయినా కూడా ఇన్ని కంపెనీలు అక్కడ రావడానికి ఇక్కడ కారణం వాళ్ళకున్న నమ్మకం. నారా చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం మరియు పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో, జనసేన నేతృత్వంలో ఒక సుస్థిరమైన ప్రభుత్వం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ని పాలిస్తోంది. ప్రపంచం అంతా మెచ్చిన మన భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి సంపూర్ణ సహకారం, సంపూర్ణ ఆశీస్సులు ఈ కూటమి ప్రభుత్వంపై ఉన్నాయి. అందుకే ఐటీ కంపెనీలు, ఫార్మా కంపెనీలు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీలు, ఇన్ని కంపెనీలు ఇంత తక్కువ కాలం 6 నెలల్లో ఎన్నో ఆంధ్రప్రదేశ్కి వస్తూ ఉన్నాయి. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో ఉంటుంది. ఇక్కడున్న వ్యాపారవేత్తలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను, రాష్ట్రానికి వచ్చి పెట్టుబడులు పెట్టండి, అక్కడ ఉద్యోగాలు, ఉపాధి పెంచడంలో మీ వంతు పాత్ర పోషించని ప్రతి ఒక్కరిని సవినయంగా మనవి చేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ అవకాశాల గని, అపారమైన న్యాచురల్ రిసోర్సెస్ ఉన్నాయి, అద్భుతమైన టాలెంట్ పూల్ ఉంది. మీకు అన్ని విధాలా సహకరించే అద్భుతమైన గవర్నమెంట్ ఉంది. మీరందరూ ఆంధ్రప్రదేశ్లో రావాలని చెప్పేసి అక్కడికి అందరినీ కూడా పెట్టుబడి పెట్టాలని చెప్పేసి కోరుకుంటున్నాం. మీకు అన్ని విధాలా మా ప్రభుత్వం అండగా ఉంటుంది. మీకు చేసే అక్కడ పెట్టుబడులకి, వ్యాపారాలకు అన్నిటికీ కూడా మా ప్రభుత్వం తోడ్పాటు అందిస్తుంది. ఇందా చెప్పాను, గత ప్రభుత్వాల్లో చాలామంది ఆస్తులు అమ్మేసుకున్నారు ఇక్కడ అని. దయచేసి అక్కడ మీరున్న ఆస్తులు అమ్ముకోవద్దు. రాబోయే రోజుల్లో ఆ ప్రాంతం అంతా బంగారం, మీ ఆస్తులు, మీ వ్యాపారాలు అన్నీ కూడా రెట్టింపోతుంది. తప్పకుండా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో మీ అందరి సహాయ సహకారాలు కావాలి. కలిసి
ముందుకెళ్దాం, కలిసి అభివృద్ధి చేసుకుందాం, జన్మభూమి రుణం తీర్చుకుందాం. ఈ కార్యక్రమానికి ఇంతమంది అన్ని సంఘాల వాళ్ళు, అన్ని అసోసియేషన్స్ వాళ్ళు, నా శ్రేయోభిలాషులు, నా మిత్రులు అనేక మంది వివిధ ప్రాంతాల నుంచి వచ్చి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేశారు. ఈ కార్యక్రమాన్ని ఇంత చక్కగా, ఇంత అద్భుతంగా నిర్వహించిన నా మిత్రులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు, అలాగే ముందస్తు సంక్రాంతి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ.